ప్రియాస్ బ్యూటీ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ ఫర్ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. సో ఈ ట్రీట్మెంట్ లో మనం 7 స్టెప్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసి స్టీమ్, థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాక్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్, ఫిఫ్త్ స్టెప్ పీల్ ఆఫ్ మాస్క్, సిక్స్త్ స్టెప్ వచ్చేసి టైట్నింగ్ మాస్క్ అండ్ 7th స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పోవటమే కాకుండా మనకి డెడ్ స్కిన్ పోతుంది అండ్ స్కిన్ టైట్ కూడా అవుతుంది. సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ లో ఒక్కొక్క దాని వల్ల యూజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. ఈ క్లెన్సింగ్ చేయటం వల్ల మనకి పోర్స్ లోపల నుంచి కూడా డీప్ గా క్లీన్ అయ్యి మనకి నెక్స్ట్ ప్రాసెస్ కి ఈజీ అవుతుంది. సో నేను ఈ క్లెన్సింగ్ కి నేను యూజ్ చేస్తుంది ఆయుర్ వాళ్ళ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ క్లెన్జర్ నాకు బాగా సెట్ అవుతుంది. ఆర్ నేను ఒక్కొక్కసారి కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాను క్లెన్జర్ లాగా. మీకు నచ్చిన ఏదో ఒక క్లెన్జర్ యూజ్ చేయొచ్చు. నేను ఈ క్లెన్జర్ లింక్ నేను కింద షేర్ చేస్తాను మీకు. సో నేను ఆల్రెడీ క్లెన్జింగ్ చేసేసాక కూడా లిప్స్టిక్ ఎలా ఉంది అనుకోకండి. క్లెన్జింగ్ చేసుకున్నాకే లిప్స్టిక్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్. సో నేను ఈ స్టీమర్ యూజ్ చేస్తున్నాను. ఈ స్టీమర్ ని కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. దీని లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. సో మనం స్టీమ్ చేయటం వల్ల పోర్స్ బాగా ఓపెన్ అయ్యి మనకి ఈజీగా వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. సో మనకి నెక్స్ట్ స్టెప్ కి, థర్డ్ స్టెప్ కి ఈజీ అవుతుంది ఈ స్టెప్ చేయటం వల్ల. సో మీకు ఈ స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనకి స్టీమర్ లో వాటర్ లెవెల్స్ ఇస్తారు. మినిమం, మీడియం, హై అని ఇస్తారు. మనం మీడియం దాకా వాటర్ యూజ్ చేస్తే బాగుంటది. సో ఎందుకంటే హై వరకు వాటర్ యూజ్ చేస్తే ఒక్కొక్కసారి వాటర్ తుళ్ళుతుంటాయి. సో అలా అవ్వకుండా స్కిన్ డ్యామేజ్ అవ్వకూడదంటే మీడియం వరకే పెట్టండి. అండ్ దీనిపైన ఇది యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయటం వల్ల మనకి డైరెక్ట్ స్టీమ్ వచ్చే కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవ్వదు. సో ఇది స్టార్ట్ చేశాక విత్ ఇన్ 10 seconds మనకి వేపర్ రావటం స్టార్ట్ అవుతుంది. దీనిలో మనం 10 minutes వేపర్ తీసుకున్న తర్వాత ఆఫ్ చేసేసి టవల్ ట్యాప్ చేయండి, సరిపోతుంది. సో మనకి స్టీమ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. టవల్ ట్యాప్ కూడా చేసేసుకున్నాను. సో థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. మనం ఈ థర్డ్ స్టెప్ లో పేస్ట్ యూజ్ చేస్తున్నాం. నేను డాబర్ రెడ్ యూజ్ చేస్తున్నా. ఎనీ వైట్ పేస్ట్ యూజ్ చేయొచ్చు. దాంతో పాటు బేకింగ్ సోడా యూజ్ చేయాలి. ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే ఈనో కూడా యూజ్ చేయొచ్చు. ఒక ప్యాకెట్ కి మనం 1/2 teaspoon కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడెక్కడ వైట్ హెడ్స్ ఉన్నాయో అక్కడెక్కడ వరకు అప్లై చేసుకుంటే సరిపోతుంది పేస్ట్. సో దాన్ని బట్టి మీ ఫేస్ మీద ఎక్కడ దాకా ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు అమౌంట్ మిక్స్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మిక్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఈనో వేసేసాను. దీనిలో వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ పేస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. మిక్స్ చేసి అప్లై చేసి చూపిస్తాను మీకు. చాలా ఫన్నీగా ఉంది కదా. దీని ఒక 10 minutes ఉంచుకొని మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇది వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు. నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫోర్త్ స్టెప్ స్క్రబ్ లో మనం షుగర్ అండ్ హనీ యూస్ చేస్తున్నాము. హనీ ఎందుకు యూస్ చేస్తున్నామంటే నేను ఆల్రెడీ నా బిఫోర్ వీడియోస్ లో చెప్పాను మీకు. హనీ ఎక్కడైనా స్కిన్ డ్యామేజ్ అయితే మనకి అది హీల్ చేస్తుంది. అండ్ షుగర్ వచ్చేసి మనకి గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి మనకి బాగా స్క్రబ్ లా యూజ్ అవుతాయి. సో అవి షుగర్ చాలా హెవీ గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో మనకి పౌడర్ లో కూడా మనకి లిటిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అది సరిపోతుంది ఇప్పుడు మనకి ఫేస్ స్క్రబ్ కి. ఎందుకు హెవీగా గ్రాన్యూల్స్ యూజ్ చేయకూడదు అంటే మనం ఆల్రెడీ పేస్ట్ యూజ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. సో సెన్సిటివ్ అయిన స్కిన్ మీద మరీ గట్టిగా రబ్ చేయకూడదు, బిగ్ గ్రాన్యూల్స్ యూజ్ చేయకూడదు కాబట్టి పౌడర్ యూజ్ చేస్తున్నాం మనం. దీన్ని స్క్రబ్బింగ్ కూడా మనం జస్ట్ 2 minutes చాలా, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. సో మీకు ఇప్పుడు మిక్సింగ్ చూపిస్తాం. మనం హనీ 1 spoon తీసుకుంటున్నాము. దానిలో షుగర్ కూడా 1 spoon తీసుకోవాలి. 1:1 రేషియోలో తీసుకోవాలి మనం మీరు రెండింటిని. సో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. అప్లై చేసేసాను. దీన్ని ఇప్పుడు స్క్రబ్ చేయాలి. చాలా స్లోగా స్క్రబ్ చేయండి, హెవీగా స్క్రబ్ చేయొద్దు, డ్యామేజ్ అవుతుంది స్కిన్. సో సర్క్యులర్ మోషన్ లో చేయాలి. ఇలా 2 minutes చేసి ఒక 5 minutes వదిలేయండి. ఎందుకంటే ఈ హనీలో ఉన్న గుడ్నెస్ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సో నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో మనకి 4th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ 4th స్టెప్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే థర్డ్ స్టెప్ లో మనకి పేస్ట్ అప్లై చేయడం వల్ల ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ బయటకి పుల్ అవుతాయని చెప్పాను కదా. సో ఈ పుల్ అయినవి ఈ 4th స్టెప్ లో ఈ స్క్రబ్ వల్ల క్లియర్ అయిపోతాయి. మనకి ఇంకా ఎక్కడైనా ఉండిపోయినా లేకపోతే హాఫ్ వచ్చి హాఫ్ ఉండిపోవటం అలా ఉంటే ఈ 5th స్టెప్ వల్ల కంప్లీట్ గా క్లీన్ అవుతాయి. ఈ 5th స్టెప్ లో మనం పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తాం. ఈ పీల్ ఆఫ్ మాస్క్ వల్ల మనకి కంప్లీట్ గా పీల్ అయిపోతుంది, వైట్ హెడ్స్ ఎక్కడన్నా ఉన్నా అవి క్లీన్ అయిపోతాయి. సో నేను ఈ పీల్ ఆఫ్ మాస్క్ నేను ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తున్నా.
దానిలో ఆరెంజ్ యూస్ చేస్తున్నాను. ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన ఫేస్ కి గ్లో కూడా వస్తుంది. సో దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను. సో నేను అప్లై చేసేసాను. ఇది అప్లై చేసిన తర్వాత 15 to 20 minutes ఉంచాలి. కంప్లీట్ గా డ్రై అయ్యేదాకా ఉంచాలి, లేకపోతే పీల్ అవ్వదు. సో ఎలా పీల్ చేయాలి అని నేను డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. పీల్ ఆఫ్ మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా పీల్ చేయాలో చూపిస్తాను మీకు. ఎప్పుడు డౌన్వర్డ్స్ నుంచే పీల్ చేయండి, అప్వర్డ్ నుంచి చేయొద్దు. స్కిన్ లూజ్ అయిపోతుంది అప్వర్డ్ నుంచి చేస్తే. జస్ట్ డౌన్వర్డ్స్ నుంచి చేసేయండి. బాగా డ్రై అయిపోతే మనకి పీల్ వచ్చేస్తుంది ఇలాగా. సో ఇలా తీసేయాలంటే. సో 5th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క స్టెప్ కూడా మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ క్లీన్ అవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ 5th స్టెప్ లో మనకి ఈ పీల్ ఆఫ్ వల్ల మనకున్న డెడ్ స్కిన్ కూడా క్లీన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు 6th స్టెప్ లోకి వెళ్ళిపోదాం. ఈ 6th స్టెప్ లో మనం ఒక టైట్నింగ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే మనం స్క్రబ్ చేసాము, స్టీమ్ ఇచ్చాము అండ్ పుల్ చేసాము. ఇప్పుడు పీల్ ఆఫ్ వల్ల బాగా దాన్ని పుల్ చేయటం వల్ల స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ మనం పీల్ ఆఫ్ తర్వాత టైట్నింగ్ మాస్క్ యూజ్ చేస్తే స్కిన్ ఎప్పటికీ లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం దీనిలో 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ముల్తానీ మిట్టి అండ్ సెకండ్ వచ్చేసి రోజ్ వాటర్. ఈ ముల్తానీ మిట్టి వల్ల మనకి స్కిన్ చాలా టైట్ అవుతుంది అండ్ ఆల్సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. అందుకనే మనం ముల్తానీ మట్టి యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్. రోజ్ వాటర్ మన అందరికీ తెలిసిందే స్కిన్ చాలా బ్రైట్ చేస్తుంది. సో ఇది మిక్స్ చేసి ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను. సో నేను ఫారెస్ట్ హెర్బ్స్ వాళ్ళ ముల్తానీ మట్టి యూజ్ చేస్తున్నా. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఈ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ దానిలో నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నా. నేను నాహా రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నా. మీకు నచ్చింది ఏది యూజ్ చేసినా పర్లేదు. సో మిక్సింగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో 1 full స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోండి. దానిలో అది పేస్ట్ అయ్యేదాకా రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. సో టైట్నింగ్ మాస్క్ అప్లై చేసేసాను. ఇది అప్లై చేశాక మాట్లాడకూడదు, మీకు చెప్పాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక 10 to 15 minutes ఉంచితే ఇది టైట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అప్పుడు మనం వాష్ చేసేసుకోవటమే. సో నేను వాష్ చేసుకొని మీకు కనిపిస్తాను. సో మనకి 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి 6th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 7th స్టెప్ లో మనం మాయిశ్చరైజర్ కానీ సీరం కానీ మీకు ఏది సూట్ అయితే అది కంపల్సరీ అప్లై చేయాలి. ఎందుకంటే మనం ముల్తానీ మిట్టి యూజ్ చేసాం, పేస్ట్ యూజ్ చేసాం, వాటి వల్ల స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ 7th స్టెప్ మనం యూజ్ చేయాలి. అండ్ ఆల్సో మీరు ఈ ప్రాసెస్, ఈ ట్రీట్మెంట్ అన్నది నైట్ టైమే చేస్తే బెటర్. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం సన్లైట్ లో కానీ పొల్యూషన్ లో కానీ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన స్కిన్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది ఆ టైంలో. సో మనం నైట్ టైం చేస్తే బెటర్. సో నేను వచ్చేసి మామా ఎర్త్ వల్ల విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను. సో అప్లై చేసేసుకున్నాను. సో ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే.